డ్రైవర్ సోదరులకు నమస్కారం. నేను మీ హరికృష్ణారెడ్డి. నలుగురి కోసం ఒకడు ముందుకొచ్చి నలుగురి బాగు కోసము పాటుపడేవాడే నాయకుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎన్ని ఆటుపోట్లు చెవి చూసినా వాటన్నిటికీ ధైర్యంగా గుండె నిబ్బరంతో ఎదురు నిలిచి పోరాడేవాడే నాయకుడు. తన స్వార్థాన్ని పక్కన పెట్టి నలుగురి బాగుపడాలి, నలుగురి జీవితాల్లో సంతోషం నిండాలి, నలుగురి ముఖాల్లో చిరునవ్వు చిందించాలి అనే ఆరాటం, తపన, కఠినమైన దీక్షతో పోరాడేవాడే నాయకుడు. తను కరిగిపోతూ నలుగురికి వెలుతురునిచ్చే ఓ దీపంలా ప్రతిదినం క్షీణిస్తూ తనలోన ఉన్న మనోధైర్యంతో ముందడుగు వేస్తూ నలుగురికి మంచి చేసేవాడే. అటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు చూపే బాటలో నడిస్తే మనకు మంచి జరుగుతుంది. తప్పుతో పట్టించే వాళ్ళ దృష్టిలో మనము ఎంత హీరోలమైనా కొందరు చీడపురుగులు మనని తప్పుతో పట్టిస్తాయి. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం మనని పావులా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి ఉచ్చులో పడకండి. మీకంటూ ఒక లక్ష్యం, మీ కుటుంబ బాధ్యతలు మీ భుజస్కంధాలపై ఉంది. మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, గుంట నక్కల బారిన పడకుండా మనోధైర్యంతో ముందుకు నడుస్తారని, మనకు వచ్చిన సమస్యల్ని పోటర్వాడితో పోరాడి గెలుచుకుందాం. చేయి కలుపుదాం. ఒకరికొకరు తోడై పోరాడి మన హక్కులను అతి త్వరగా పూర్తి చేసుకుందాం. అందరు కలిస్తేనే కుటుంబం, అందరూ కలిస్తేనే చైతన్యం. అందరి బాధ ఒకటే, ప్రతి ఒక్కరి గుండె ఘోష. తగ్గుతున్న ధరలు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకొని ధరలు పెరుగుతున్నాయి, కానీ మనకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. పోటర్వాడు ప్రతి రోజు తగ్గిస్తూ ఉన్నాడు, కిరాయిల్ని, ధరల్ని తగ్గిస్తున్నాడు, కానీ వాడికి వచ్చే కమిషన్ మాత్రం తగ్గియటం లేదు. ఎందుకు? వాడు ఒక్కడైనా బతికేది. మన మనుషులం కదా, మనకు కడుపు లేదా, మనకు భార్య పిల్లలు లేరా? ఎన్ని రోజులు ఇలా నోరు కట్టుకొని మౌనవ్రతం పాటిద్దాం? రండి, కదలి రండి, అందరం కలిసి పోరాడదాం. ఈ పోరాటంలో మీ వంతు సాయాన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తూ, జై హింద్, జై డ్రైవర్ అన్న, మీ హరికృష్ణారెడ్డి.